హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే ఎండు చేప కార పులుసు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని తయారీకి లేత వంకాయలు చిన్న వేస్తూ ఉన్నాను. ఈ వంకాయలను మధ్యలో కట్ చేసి కాడ అనేది తీసేయాలి ఫ్రెండ్స్. ఇలా తీసేసినామంటే ఇలా అట్లే ముడిగా వేసుకుంటే బాగుంటుంది కూరకి. అన్ని వంకాయలు ఇలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మధ్యలో తీసేసి కాడ అనేది. హలో ఫ్రెండ్స్, ఈ ఎండు చేపల కార పులుసుకి మనము ఇది ఒలిచి పెట్టుకున్న ఆనపగింజలు ఫ్రెండ్స్. హాఫ్ కేజీ ఒలిస్తే ఇది అయ్యింది. తర్వాత 1/4 కేజీ ఈ వంకాయలు లేత చిన్నది వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటోలు 300 గ్రామ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలు పెద్ద సైజు 2 వేస్తూ ఉన్నాను. అల్లం చిన్న ముక్క ఒక 1 ఇంచ్ వేస్తూ ఉన్నాను. తర్వాత ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డలు, ఇది మీడియం సైజు 3 గడ్డలు ఒలిచాను ఫ్రెండ్స్. ఇది మొత్తం వేస్తూ ఉన్నాను. ఇది వెల్లుల్లిని బాగా వేస్తేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చి టెంకాయ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి వాటర్లో వేసి ఊరబెట్టి వేస్తాను టెంకాయని. తర్వాత పచ్చిమిర్చి ఒక 3 నెంబర్స్ వేస్తాను ఫ్రెండ్స్. చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా క్లీన్ చేసి పెట్టుకుంది వేస్తాను ఫ్రెండ్స్. దీన్ని వాటర్లో వేసి బాగా ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ కరవాడు అనేది 300 గ్రామ్స్ వేస్తాను ఫ్రెండ్స్. ఇది తాటాకు చేప కొద్దిగా వేస్తాను. తర్వాత ఇది మునక్కాయ కరవాడు, ఈ 2 మిక్సింగ్ చేసి వేస్తాను. ఈ ఆనపగింజలు అనేది వాటర్లో బాగా కడిగి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇలా కడిగి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ముందుగానే. మనం ఈ కుక్కర్ని తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత ఇది బాగా ప్రెజర్ వచ్చినాక వెయిట్ చెక్కి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది హలో ఫ్రెండ్స్, ఈ ఎండు చేపలు అనేది మనం బాగా గోరువెచ్చగా వాటర్ కాన్స్టెంట్ దీంతో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వేడి నీటిలోంచి దీన్ని తీసి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఉండే ఇవన్నీ కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్ నీట్గా. త్వరగా ఉండేది ఇది కొద్దిగా కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్. ఈ తోక పీస్ మాత్రం ఉండేది కొద్దిగా ఇలా. ఫ్రెండ్స్ చల్ల నీళ్ళల్లో వేసి ఇప్పుడు ఒకసారి కడుక్కోవాలి ఫ్రెండ్స్ బాగా. ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని మళ్ళీ దీంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కూర అనేది ఈ బాణలు కొద్దిగా వెడల్పుగా ఉంది కాబట్టి దీంతో చేస్తూ ఉన్నాం. హలో ఫ్రెండ్స్, మనము తిరగబాతకు కావాల్సిన
కొత్తిమీర కరివేపాకుని వాటర్లో వేసి కడిగి పక్కకు తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న వాటర్లో కడిగి ఒక్క ముక్కగా దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది తిరగమాతలో వేయాలి. పచ్చిమిర్చిని మాత్రం మిక్సీకి అదంతా వేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ పచ్చి టెంకాయని బాగా దంచి మిక్సీకి వేసుకోవాలి. ముక్కలు కోసేసామంటే అది మెదగదు ఫ్రెండ్స్, కాబట్టి కంపల్సరీ మనం దంచుకోవాలి. ఇప్పుడు దానికి వేసుకోవచ్చు. తర్వాత ఈ పెద్ద సైజు ఉల్లిపాయను కూడా మిక్సీ సన్నగా తరిగి మిక్సీకి వేయాలి ఫ్రెండ్స్. అప్పుడు కూర అనేది చిక్కగా వస్తుంది. కూడా దంచి వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీకి. ఇలా దంచుకున్న వెల్లుల్లిని మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయని ఇంకొక ఉల్లిపాయని మనం సన్నగా తరిగి తిరగమాతకి దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, 3 టమాటోలు మాత్రము తరుక్కుంటాను ఫ్రెండ్స్ మిక్సీకి వేయడానికి. మిగిలింది ఈ 4 టమాటోలు సన్నగా తరిగి తిరగమాతలో వేస్తాను ఫ్రెండ్స్. ఈ టమాటోలు మిక్సీకి వేస్తాను ఫ్రెండ్స్. ఈ టమాటోని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి తిరగమాతలో వేస్తాను ఫ్రెండ్స్. ఈ వాటర్లో ఊరబెట్టిన ఈ చింతపండుని బాగా మెత్తగా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ అనప గింజలు అనేది బాగా ఉడికింది ఫ్రెండ్స్. దీన్ని మనం కూరలో వేసుకోవాలి. మనం
ఒక చిటికెడు రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ గింజలకు పట్టడానికి. ఇలా గరిటతో కలిపేసామంటే అది కరిగి కొద్దిగా సెట్ అవుతుంది. దీంతో ఒక చిన్న స్పూను రాక్ సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్ మిక్సీ జార్లో. కొద్దిగా చిన్న స్పూన్తో పసుపు వేస్తాను ఫ్రెండ్స్. మిరప్పొడి చిన్న స్పూన్తో ఒకటి వేస్తాను, మళ్ళీ తిరగమాతలో కూడా వేస్తాను. ఇప్పటికీ మసాలా వరకు వేస్తాను చిన్న స్పూన్తో. ధనియాల పొడి ఇలా నిండుగా ఒక 2 స్పూన్లు వేస్తాను ఫ్రెండ్స్. ఈ వంకాయలు వాటర్లో కడుక్కొని ఈ మసాలాలో వేసుకోవాలి కరిగి. నాలుగు తరిగి ముడిగా అట్లే పెట్టాలి, విడిపోకుండా. నూనెంకాయకి మాదిరి అలాగే ఉంటుంది అప్పుడు. హలో ఫ్రెండ్స్, మనము ఈ వంకాయలు ఎప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాకే తరుక్కోవాలి ఫ్రెండ్స్. ముందుగా కరిగి పెట్టుకున్నామంటే వంకాయలను చేదిక్కిపోతుంది. ఇలా తీసుకొని వంకాయలు 4గా కట్ చేసాం కదా ఫ్రెండ్స్, దీంతో ఇలా కూర్చుకొని అన్నిటికీ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిక్సీకి వేసుకున్న మసాలా మొత్తం ఈ వంకాయల పైన వేసుకునేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలాని ఇలా వంకాయల పైన బాగా తీసి పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీన్ని ఆయిల్లో మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దీంతో నార అన్నీ తీసేసి నున్నగా మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చివరిలో వేయాలి. ముందుగానే ఇది వంకాయలు పట్టించామంటే వంకాయలు ఉడకదు కాబట్టి ఈ పులుపు అనేది మనము చివరిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా నున్నగా వేసుకోవాలి మనం. అలా ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించాను, ఈ బాణలు పెట్టి దీనికి ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ కారపులుసుకి. ఆయిల్ అనేది మనము ఒక 100 గ్రామ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి బాగా ఆయిల్ హీట్ అయిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు అనేది మనం వేసుకోవాలి. చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాను. మరి ఇది ఎర్రగా వేయకూడదు ఫ్రెండ్స్, కొంచెం పచ్చిగానే ఉండాలి ఉల్లిపాయలు అనేది. ఈ విధంగా వేగిందంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ సన్నగా తరిగి పెట్టుకుని టమాటో ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటోలు అనేది బాగా మగ్గాలి కాబట్టి.
ఈ ప్లేట్లో మసాలా వేసి వంకాయలు ఊరబెట్టాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ దీంట్లో వేసి బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్పూన్తో నిండుగా ఒక స్పూన్ మిరప్పొడి మళ్ళీ వేస్తాను ఫ్రెండ్స్. ధనియాల పొడి మాత్రము 3 స్పూన్లు వేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ పసుపు ఈ చిన్న స్పూన్తో కొద్దిగా వేస్తాను. ఈ దంచి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చి వాసన పోయినంత వరకు బాగా మసాలాని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మసాలా వేగిందంటే ఈ ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది ఫ్రెండ్స్. బాగా ఇప్పుడు మసాలా పచ్చి వాసన పోయిన వరకు బాగా వేగింది. ఇప్పుడు మనం తనిగా ఉడకబెట్టుకున్న అనప గింజల్ని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని వేసి బాగా కలపాలి. వంకాయ ముక్కలు బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఆ తర్వాత మనం చివరిలో పులుపు అనేది వేయాలి. ముందుగా వేసామంటే వంకాయ అనేది ఉడకదు. కాబట్టి దీంతో తగినన్ని నీళ్లు వేసి వంకాయ ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ చిన్న చెమ్మతో ముక్కలు భాగం వాటర్ వేస్తాను ఫ్రెండ్స్. ఇది వంకాయ ఇప్పుడు బాగా మగ్గాలి ఫ్రెండ్స్, ఉడకాలి కొద్దిగా. ఈ పులుసు ఉడికేంత వరకు, వంకాయ కొద్దిగా ఉడికేంత వరకు ఈ మూత వేసి ఉడికించుకుంటాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వంకాయను అనేది ఇప్పుడు మనము చేతితో పట్టి చూడాలి ఫ్రెండ్స్, ఉడికిందా లేదా అనేది. చూడండి ఫ్రెండ్స్, బాగా 90% ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఈ చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు వేయాలి ఫ్రెండ్స్. ఈ మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ చింతపండు పులుసు అనేది ఇప్పుడు వేసుకోవాలి. మనం వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఈ చింతపండు పులుసు కూడా బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎండు చేపలు బాగా క్లీన్ చేసుకున్నాను, ఇది వేసేయాలి ఫ్రెండ్స్. చివరగా వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టామంటే సరిపోతుంది. ఎందుకంటే మనం వేడి నీళ్ళలోనే బాగా ఇది కడిగాం కాబట్టి మెత్తగా ఉంది. ఒక 5 నిమిషాలకు ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనము చివరిగా ఈ కొత్తిమీరని వేసాము ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు అన్ని పచ్చిదే ఇలా నలిపి వేసామంటే మంచి స్మెల్తో గుమగుమలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మొదట్లోనే నూనెలో వాడతామంటే అది బాగుండదు, కాబట్టి చివరిగా ఇలా వేసామంటే బాగుంటుంది. ఇదంతా బాగా ఇలా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చివరగా కొద్దిగా ఆవు పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా మెంతి పొడి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు మన కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది వేసాం కాబట్టి ఇలా బాగా పులుసుతో కలిసేట్లు గరిటతో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ మెంతి పొడి వేసిన వెంటనే స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్. లేదంటే మెంతి పొడి వేసినాక బాగా ఉడకబెట్టామంటే కూర చేదు వస్తుంది. కాబట్టి కంపల్సరీ మెంతి పొడి, ఆవు పొడి కలిపినప్పుడు మన వెంటనే స్టవ్ కట్టేయాలి. మన కూర రెడీ అయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేస్తూ ఉన్నాము. ఎంతో కమ్మని సువాసనతో ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంతో టేస్టీగా
మనం ఎండు చేపలు, తర్వాత వంకాయ, తర్వాత అనపకాయలు కారపు పులుసు ఫ్రెండ్స్. ఇది చూడండి, చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఉడుతూ ఉందో. నేను చేసిన ఎండు చేపల కారపు పులుసు అనేది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.